హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు స్టూడియో లైట్ అనేది ఒక మన సిఐడి టెక్ తెలుగు అని ఒక జిరాక్స్ అయితే తీసుకొని వచ్చి చేయడం జరిగింది. లైట్స్ కూడా పెట్టాను చూడండి. నేనైతే క్లిప్ పెట్టగానే ఎలా వెలిగిందో చూడండి ఫ్రెండ్స్. చాలా ప్రాపర్గా అయితే చేశాను. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మన స్టూడియోకి ఇదే అనమాట మెయిన్ పార్ట్. ఇది లేకపోతే అందమే ఉండదు మన స్టూడియోకి. చూడండి ఫ్రెండ్స్, నేను వైర్ అనేది కనెక్ట్ ఇచ్చాను మా ఇంట్లో. ఇలా 12 వాట్స్కి అయితే 12 వాట్స్ ఎల్ఈడి లైట్స్ అయితే తీసుకొని వచ్చాను. ఆఫ్లైన్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ మెయిన్ పార్ట్ మన సిఐడి టెక్ తెలుగు ఒక పేపర్ ఇమేజ్ అయితే కావాలి. నేనైతే కార్డ్బోర్డ్కి అయితే రౌండ్ షేప్తో ప్రాపర్గానైతే కట్ చేసి అతికిచ్చేసాను. ఫెవికాల్ వేసి ఫెవిక్విక్ వైట్ కలర్ గమ్ అయితే వేసి అతికిచ్చాను. ఫెవిక్విక్ అయితే వేద్దండి, పేపర్ కదా. ఆ తర్వాత కార్డ్బోర్డ్ పీసెస్ అయితే తీసుకున్నాను. 2 పీసెస్ తీసుకొని రౌండ్గా అయితే అతికిచ్చేసాను ప్రాపర్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా అయితే అతికిచ్చేసేయండి. మీరు గ్లూగన్తో అయితే వేసి అతికిచ్చేయండి. ఫెవికాల్ వేయద్దండి అసలు. దీనికైతే ఫెవికాల్ అయితే నేను వాడడం లేదు, గ్లూగన్నే వాడాలి. ఎందుకంటే ఇది పేపర్ ఉంది కదా బ్యాక్ సైడ్. నేను ఎల్ఈడి లైట్స్ అయితే ఇలా అంటించాను. నాకు ఆఫ్లైన్లో దొరికింది. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. 100 రూపీస్తో తీసుకున్నాను. కలర్ లైట్స్ పడతాయని ఇది ఈ ఎల్ఈడి లైట్స్ బ్యాటరీకి కూడా వర్కౌట్ ఉంది, కరెంటుకి కూడా. 12 వాట్స్ సప్లై అయితే నేను చేస్తున్నాను. ఇలా ఒక పీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కార్డ్బోర్డ్తో డబల్ స్టెప్ అయితే పెట్టి 4 స్టెప్స్ అయితే పెట్టాను అలాగా. ఆ తర్వాత నేనైతే మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మన స్పీకర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాగ్నెట్. మీరు కావాలంటే స్పీకర్స్లో తీసుకోండి, మీకు ఇంట్లో ఉన్న తీసుకోవచ్చు. అలాగే మనకి ఇది మెయిల్ది ఛార్జింగ్ పోర్ట్ అయితే నేను ఇలా పెట్టేస్తున్నాను. ఆ తర్వాత నేను ఐరన్ అయితే ఒకటి తీసుకున్నాను. షార్పనింగ్ పేస్ట్ అయితే నేను తీసుకున్నాను, అంత లేదని నేను ఇలాగైతే దాన్ని మడిచేసాను. ఆ తర్వాత నేనైతే ఇది డబల్ ప్లాస్టర్ వేసి గోడకైతే అంటించేస్తాను నా స్టూడియోకి. ఆ తర్వాత నేనైతే ప్రాపర్గానైతే చేసేసి మీకైతే చూపిస్తున్నాను. మనం ఎల్ఈడి లైట్స్ అయితే చేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో. అదైతే నేను గోడకైతే అది ఐరన్ ప్లేట్ అయితే అతికిచ్చేసాను. ఇలా పిన్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రాపర్గానైతే మనది అయితే అతుక్కోయింది అనమాట. నేనైతే మ్యాగ్నెట్తో పెట్టాను. కార్డ్బోర్డ్తో చేశాం కదా, లైట్ వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ అయితే తట్టుకుంటుంది ఆ వెయిట్ని. ఆ తర్వాత నేను ఇలాగా వైర్లో తీసుకొని స్విచ్ బోర్డ్లో 12 వాట్స్ అడాప్టర్ అయితే పెడుతున్నాను, ఛార్జింగ్ కేబుల్. మనం ఫీమేల్ పిన్ అయితే మేల్కి అయితే అతికిచ్చేసాం. ఆ తర్వాత ఈడ ఫీమేల్ మెయిల్ అతికిచ్చేసాం కదా, లైట్ అనేది వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇలాగైతే ప్రాపర్గానైతే చేయండి, ఈజీ ప్రాసెస్. ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం. హలో ఫ్రెండ్స్, నేను మీ యూట్యూబ్ ఛానల్ ఆర్జీబీ లైట్ లోగోని నా తయారీ మొత్తం ఈ వీడియోలో చూపించాలనుకుంటాను. బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. నేను పని చేయడానికి 12 వాల్ట్ ఛార్జర్ అయితే కావాలి. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే 9 వాల్ట్ బ్యాటరీ అయితే వస్తుంది బయట, అది మీరు వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.